ఫేక్ న్యూస్ రాస్తే కోర్టుకి ఈడుస్తాం, ఆధార్ లేకుండా ప్రచురిస్తే లీగల్ నోటీసులు కేటీఆర్. చాలా మంచి పని చేశారు కేటీఆర్ గారు. మీ కుటుంబం తరపున కానీ, మీ పార్టీ వైపు కానీ, మీ కుటుంబం వైపు కానీ ఎవరైనా ఫేక్ న్యూస్ రాస్తే కోర్టుకి ఈడుస్తామని చెప్పేసి అంటున్నారు. అదే క్రమంలో ఇప్పటి వరకు మీరు రాసిన ఎన్నో కథనాలు మీ మీద వచ్చాయి, ఎన్నో వార్తలు మీ మీద ప్రచురించారు, ఎంతోమంది మీ గురించి మాట్లాడుకున్నారు. ఏ ఒక్కరి మీద మీరు కేసు నమోదు చేయలేదు. ఎందుకు అంటే అవన్నీ వాస్తవాలని మీరు ఒప్పుకోవచ్చా? ఎందుకంటే ఫేక్ న్యూస్ రాస్తే కోర్టుకి ఈడుస్తామని చెప్పేసి మీరు వ్యాఖ్యలు చేశారు, ఘాటైన వ్యాఖ్యలు చేశారు కదా. ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు ఏవైతుందో, మీరు అధికారం కోల్పోయిన తర్వాత మీ మీద ఎన్నో రకాల వార్తలు వచ్చాయి. మరి ఆ వార్తలన్నిటి మీద కూడా మీరు ఏ రోజు కూడా కోర్టును ఆశ్రయించలేదు, ఎవరి మీద ఎటువంటి కేసు బనాయించలేదు. అంటే దాని అర్థం అంటే రాసిన వార్తలు కానీ, ప్రచురించిన కథనాలన్నీ కూడా నిజాలు అనుకోవాల్సిందేనా? ఆధార్ లేకుండా ప్రచురిస్తే లీగల్. ఆధార్ లేకుండా ఖచ్చితంగా ఎవరు న్యూస్ పేపర్స్ కానీ, న్యూస్ ఛానల్స్ కానీ ఆధార్ లేకుండా ఏది మాట్లాడరు కదా. వారి దగ్గర సరైన ఆధారాలు ఉంటేనే ఖచ్చితంగా ప్రచురిస్తారు కేటీఆర్ గారు. ఆధారాలు ఉంటేనే మాట్లాడటానికి ముందుకు వస్తారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు మీరు, మీకు ఆ మాత్రం అర్థం కావట్లేదా? ఆధారాలు లేకుండా ఎవరు ముందుకెళ్తారు? ఆధారాలు లేకుండా ఎవరు మీరు 10 సంవత్సరాల అధికారంలో ఉన్న ఒక పార్టీ మీద, ఒక వ్యక్తుల మీద ఎటువంటి ఆధారం లేకుండా ఎలా ఫేక్ న్యూస్ ప్రచురిస్తారనుకుంటున్నారు? ఒక రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు పరిపాలించిన మీ కుటుంబం పైన, మీ పార్టీ పైన ఏ ఆధారాలు లేకుండా ఏ విధంగా అసలు వార్తలు వస్తాయని మీరు అనుకున్నారు? ఒకవేళ మీరు అనుకునేది నిజమే అయితే కోర్టులో కేసు వేయండి. మీ మీద ఎవరైతే ఫేక్ న్యూస్ రాశారో, మీ మీద ఎవరైతే తప్పుడు ప్రచారం చేస్తున్నారో వాళ్ళ మీద కేసులు బనాయించండి, చూద్దాం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫ్యామిలీ అనేక వివాదాల్లో చిక్కుకున్నది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫ్యామిలీ అనేక వివాదాల్లో చిక్కుకున్నది. అధికారం చేజారిన తర్వాత ఒకవైపు పార్టీ సంక్షోభంలో చిక్కుకుంటే మరోవైపు ఆయన కుటుంబ సభ్యులు ఆయా కేసులో ఇరుక్కుంటున్నారు. చివరకు బంధువులు సైతం అవినీతి అక్రమాలకు అవకతవకలతో ఇబ్బందుల్లో పడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అవినీతి జరిగిందంటూ కేసీఆర్, హరీష్ రావు ఆరోపణలు ఎదుర్కొంటుండగా లిక్కర్ ఢిల్లీ స్కామ్లో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయ్యారు. ఈ స్కామ్లో ఆమె మేనల్లుడు శరణ ప్రమేయం ఉన్నట్టు ఈడీ నిర్ధారణ వచ్చింది. తాజాగా ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్పై సైతం చీటింగ్ కేసు నమోదు చేశారు. వరుసగా మీ ఫ్యామిలీ అందరి మీద ఇటువంటి ఆరోపణలు మీరు అంటున్నారు కేసీఆర్ గారు. ఇవి వాస్తవాలు కాదా? ఒకవేళ ఇవి వాస్తవాలు కాకపోతే ఈరోజు మీరు ఈరోజు ప్రెస్ మీట్కి చెప్పినట్టుగానే వారి మీద కేసులు వేయండి, వారిని కోర్టుకు లాగండి, చూద్దాం. లిక్కర్ స్కామ్లో మీ చెల్లి అరెస్ట్ అవడం అబద్ధమా? అన్ని ఆధారాలతో చూపిస్తున్నారు వాళ్ళు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందనటం అబద్ధమా?